పాపం ఈసారి ట్రోలింగ్ దెబ్బకి వేణుస్వామి నిజంగానే భయపడ్డాడు పాపం. అంటే గతంలో తన పని ఎలాంటి ట్రోలింగ్స్ వచ్చినా, ఎవరు ట్రోల్ చేసినా మళ్ళీ అర్ధరాత్రో అపరాత్రో ఫుల్గా మంది వేసి ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక లైవ్ పెట్టి బూతులు తిట్టేవాడు. నేను మిమ్మల్ని శపిస్తాను, నా సంగతి తెలీదు, నేనంటే అది, నేనంటే పెద్ద తోపుని తురుముకాన్ని, మీ ట్రోలింగ్స్ నేను ఏం భయపడను, ఇలాంటి మాటలు మాట్లాడేవాడు. కానీ ఈ దెబ్బ కొద్దిగా భయపడ్డాడు, గట్టిగానే తగిలింది షాకు, మామూలుగా తగల. ఎక్కడ చూసినా వేణుస్వామి కనబడతా ఉండేటప్పటికి అయ్య బాబు ఎందుకు లేరా బాబు దీన్ని లాక్కోవడం, ఆల్రెడీ దొరికేసాం. నేను ఇందాక కొన్ని వీడియోలో కూడా చెప్పా, మీరు తమ్నేలో ఒకటి పెట్టి లోపల ఒకటి మాట్లాడితే కుదరదు, చూసే జనం అదే నిజం అనుకుంటారు. నేను మొన్న కూడా మాట్లాడాను కదా, జర్నలిస్ట్ శ్రావణి ఎవరో, ఆవిడకి కూడా అదే చెప్పాం. తమ్నేలో ఒకటి పెట్టేసి లోపల మా వీడియో ఒకటి ఉంటుంది, తమ్నేలు చూసి మీరు అపోహ పడవద్దు, లోపలికి వెళ్ళి వీడియో చూడండి. తమ్నేలు వీడియోలో ఏదైతే ఉందో తమ్నేలో అదే ఉండాలి. అయితే నేను ఎందుకు అంటానంటే వేణుస్వామి కొద్దిగా భయపడినట్టున్నాడని చెప్పేసి అని సడన్గా ప్లేట్ మార్చేసాడు. నిడమోన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాను. ఆయన జాతకం ప్రకారం ఆయనే అవుతాడు, ఒక 30 ఏళ్ళ కాలం పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పిన వేణుస్వామి సడన్గా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యేగా గెలవాలనో ముఖ్యమంత్రి అవ్వాలనో నాకుంది అని చెప్పేసి ప్లేట్ మార్చేసాడు. నేను మొన్న ఇప్పుడు చూసా వీడియో నవ్వుకున్నా, నేను సేవ్ చేశాను అనుకున్నా కానీ వీడియో సేవ్ చేయాలి, దొరకలా. ఇప్పుడు చూపిద్దామంటే తగిలింది కదా గట్టిగా, సోషల్ మీడియా దెబ్బ గట్టిగా తగిలింది. అంటే మా ఉద్దేశం ఏంటంటే వేణుస్వామిని ట్రోల్ చేస్తే మాకు వచ్చేది లేదు, సచ్చేది లేదు. అయితే ఇక్కడ అరాకొరా తెలివితేటలతో సగం తెలుసుకొని, అంటే ఏమీ తెలియకపోయినా సరే నేను ఒక పెద్ద జ్ఞానిని, అన్నీ నాకే తెలుసు, అంతా నాకే తెలుసు, నన్ను మించినోడు ఎవడూ లేడు, అన్నీ నేనే చెప్పేస్తా, అన్నీ నాకే కావాలి, నన్ను మించినోడు ఎవడూ లేడు అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు వాళ్ళంతా కూడా. మెయిన్ మా ఉద్దేశం అదే, మేము చెప్పే ప్రయత్నం కూడా అదే. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనో లేదంటే వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడనో కాదు, తెలిసి తెలియని పరిజ్ఞానంతో, అంటే జ్యోతిష్యం పేరుతో, జాతకాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. పోనీ చెప్పేది కూడా పోనీ ఫీజు రీజనబుల్గా ఉందనుకో, సరే సాధారణంగా 2000, 3000, 5000, 10,000 అనుకో, పెద్ద పట్టించుకోవసరం లేదు, సరే నచ్చినోడు వెళ్తాడో లేకపోతే లేదు. కానీ అక్కడ డిమాండింగ్ ఎక్కువ, అక్కడ మినిమం ఏదైనా లక్షల్లోనే ఉంటుంది. వేణుస్వామికి తెలిసి ఇదేమీ లేదు. ఇప్పుడు ఉదాహరణకి నేను వ్యాపారం చేయాలనుకుంటున్నా, ఏదో ఒక వ్యాపారం చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా, మొదలు పెడతా, ఖచ్చితంగా సక్సెస్ అవుద్దనే ఉద్దేశంతో నేను మొదలు పెడతా. నా ప్రయత్నం కూడా ఏముంటుంది, సక్సెస్ అవ్వాలనే ఉంటుంది. ఉంటుందా ఉండదా? సరే నేను వేణుస్వామి దగ్గరికి వెళ్తా, గురువుగారు నేను ఒక వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నాను, ఏమవుద్ది, పెట్టుకోమ్మా, బ్రహ్మాండంగా సక్సెస్ అవుద్ది, నేను చెప్పినట్టు చెయ్యి, 90% సక్సెస్ అవుద్ది, 90%, 90% చెప్తాడు. ఒక 5%, 10% పక్కన పెడతాడు. ఎందుకంటే రేపు తేడా వచ్చిందనుకో, మళ్ళీ దానికి కూడా ఏదో ఒకటి చెప్తాడు. అమ్మ నేను అప్పుడు చెప్పానమ్మా, అది చేయాలన్నాను, ఇది చేయాలన్నాను, కాదు చేయలేదు, నువ్వు సరిగా చేయలేదు, సరిగా పాటించలేదు, అందుకని చెప్పేసి నాశనం అయిపోయిందని చెప్పేసి అని అంటాడు. ఇప్పుడు జనరల్గా మనం ఏ వ్యాపారం మొదలు పెట్టినా సరే, ఏ బిజినెస్ చేసినా సరే 100కు 100% ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మొదలు పెడతాం, సక్సెస్ అవ్వాలనే ప్రయత్నమే చేస్తాం. అందులో సెకండ్ థాట్ లేనే లేదు. ఇప్పుడు నేను బిజినెస్ పెట్టి నా అంతటి నేను నాశనం అయిపోవాలని చెప్పి నేను అనుకోను కదా, అక్కడికి వెళ్ళినా చెప్పేది అదే. కానీ ఏంటి, ఆ బిజినెస్లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఒక యాగమనో, ఒక యజ్ఞమనో, ఒక పూజనో, ఇంకోటనో మొదలు పెట్టాలి, అది చెయ్యాలి, ఆ చేత నీకు తిరిగిలేదు అంటాడు, తిరిగిలేదు అంటాడు, అంతే 1,00,000, 2,00,000 నొక్కుతాడు, చక్కగా అయిపోయాయి. ఇక్కడ ఏంటి, మెజారిటీ సక్సెస్ అవుతారు వ్యాపారం చేసేవాళ్ళు. కొంతమంది ఏమో 100కు 10 మంది నాశనం అయిపోవచ్చేమో, కానీ మెజారిటీ వ్యాపారం పెట్టిన వాళ్ళందరూ కూడా ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా 100కు 100% వాళ్ళు కష్టపడతారు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది అందులో వాళ్ళకి. అది వేణుస్వామి గొప్పతనం కాదు కదా, వీళ్ళ గొప్పతనం కదా. ఇప్పుడు నా గొప్పతనం అది, నేను ఆ బిజినెస్లో పైకి వచ్చానంటే నేను పడ్డా కష్టం, అది అందులో వేణుస్వామి గొప్పతనమే ఉంది అని నోటి మాట చెప్తే అయిపోద్దా? ఒకవేళ అలా అయితే ఇంకా అందరూ వేణుస్వామి దగ్గరికి క్యూ కడతారు కదా. పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద కోటీశ్వర్లు వాళ్ళందరూ నష్టాల పాలైపోతున్నారు కదా, వాళ్ళకి వెళ్ళి చెప్పమని సలహాలు, గేట్ లోపలికి కూడా రానివారు. వేణుస్వామి లాంటి వ్యక్తిని వాళ్ళ గేట్ లోపలికి కూడా రానివారు.
వేణుస్వామి టార్గెట్ ఒకరే, సినీ ఇండస్ట్రీలో కొంతమంది. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరు నమ్మట్లేదు, ఇంతకుముందు పోయినట్టుగా ఇంతకుముందు చేయించుకున్నట్టుగా వేణుస్వామి దగ్గర ఇప్పుడు ఎవరు కూడా పూజలు పునస్కారాలు చేయించుకుంటారు, అర్థమైపోయింది వాళ్ళకి కూడా. అది కూడా సోషల్ మీడియా మూలంగానే. వేణుస్వామికి ఏమీ తెలియదురా, తెలియకుండా నోటుకొచ్చింది వాగుతూ ఉంటున్నాడు. మనం వెళ్ళి డబ్బులు ఇచ్చేసుకోవడం తప్పితే ఉపయోగం లేదు. అంటే ఉంటుంది వ్యాపారం చేసే విధానంలో కాదు. ఏ రోజున మొదలు పెట్టవచ్చు, పలానా రోజున మంచి రోజు, ఆ రోజున మొదలు పెట్టుకున్నామా బాగుంటుంది, అది వేరే, ఆ విధానం వేరే. ఆ విధానం నేను తప్పుపట్టను. మనం ఏ పని చేసినా ఖచ్చితంగా ఒక మంచి రోజు చూసుకుంటాం. పలానా టైం మంచి రోజు, పలానా రోజు మంచి రోజు అంట, పలానా టైంకి మొదలు పెట్టమన్నారో, ఇది చేద్దామనో ఇంకోటనో ఏదో ఒకటి ఉంటుంది. నేను దాన్ని తప్పుపట్టట్లా. అయితే పర్టికులర్గా నేను చెప్పినట్టు చేయను జరుగుతుంది, నేను చెప్పాను కాబట్టి నువ్వు ఆ వ్యాపారంలో నువ్వు సక్సెస్ అయ్యావు, నువ్వు కొద్ది లాభం పొందేవు, ఇలాంటి మాటలకు నేను ఒప్పుకోను అసలు. అది మన చేతిలో ఉంటుంది. కానీ వేణుస్వామి బిల్డప్ వేరే కదా. నేను చెప్పాను మూలానే జరిగింది, నేను చెప్తే 100% జరుగుద్ది. అంటే నువ్వు ఒక బిజినెస్ మొదలుపెట్టి నువ్వు కష్టపడకపోయినా వేణుస్వామి నోటితో చెప్పైతే జరిగిపోద్ది అనే విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. మేము అది తప్పు అంటున్నాం. మేము ఖండించేది కూడా అందులోనే. లేదంటే వేణుస్వామిని మేము ఎందుకు ట్రోల్ చేయాలా, మాకేం అవసరం ట్రోల్ చేయడానికి. ఇగో వేణుస్వామి పలానా చెప్పాడు జరగలేదు, ఇగో వేణుస్వామి నమ్మకండి. గతంలో ఇండియా వరల్డ్ కప్ కొడుతుంది అన్నాడు, లేదు కొట్టలేదు, ఫెయిల్ అక్కడ. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలుచుద్ది, కేటీఆర్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి అవుద్ది అన్నాడు, సరే అవుతాడు అన్నాడు, అవ్వలేదు. రెండోది మళ్ళీ మొన్న ఎస్ఆర్హెచ్, ఇప్పుడు ఐపీఎల్లో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్చే కొట్టుద్ది, గెలిచే అవకాశాలు ఎస్ఆర్హెచ్కే ఉన్నాయి అని మాట్లాడాడు, లేదు పోయింది. సో మళ్ళీ దొరికేసాడు. సో చూసుకోండి, ఇదిగో పలానా సందర్భంలో పలానా మాటలు మాట్లాడాడు, ఏది జరగలేదు. సో ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతున్నాడని చెప్పేసి అని ప్రచారం చేస్తున్నాడు. వేణుస్వామి మాటలు విని, అంటే కొంతమంది నమ్మే వ్యక్తులు ఉంటారు కాబట్టి వేణుస్వామి మాటలు విని ఎవరో బెట్టింగ్లు వేయొద్దు, బెట్టింగ్లు ఎత్తే మీరే నాశనం అయిపోతారు. వేణుస్వామి చెప్పేనే నిజాలు కాదు, తనకేదో తెలుసు అని చెప్తారని చెప్పేసి నేను అనుకోను. ఏదో జరుగుతాయి అంతే, ఏదో ఒక మాట్లాడితే అయిపోద్దిలే, జరిగింది అనుకో తన ఖాతాలోకి వేసేసుకుంటాడు. సో చెప్పే ప్రయత్నం అది. ఇప్పుడు సడన్గా ప్లేట్ తిప్పేసాడు మా వేణుస్వామి, మాతో పాటు జాయిన్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ నేను వేరే అభిమాన్ని, పవన్ కళ్యాణ్ గెలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అని చెప్పేసాను. నిజంగా నీ తెలివితేటలకు నమస్కారం పెట్టాలా. నువ్వు ఆ స్థాయికి వచ్చావంటే ఇలాంటి తెలివితేటలు ఉన్న మూలనే. అంటే కిలుక్కోవడం దేనికి, సమస్యను ఇక్కడితో ముగించేస్తే అయిపోద్ది కదా అనే ఆలోచన మాట. ఒకరిద్దరు ట్రోల్ చేస్తున్నారంటే శాపాలో శపించేద్దుడు, అర్ధరాత్రి మాటల మందేసి శపించేద్దుడు. కానీ సోషల్ మీడియా మొత్తం ఏకతాటి పైన 30 దాడి చేసేటప్పటికి ప్లేట్ విరాయించాడు. అది మ్యాటర్.